నమస్కారం. నేను గిరితారావు దేశపాండే. నా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళు భవిష్యత్తు అవసరాల కొరకు వాళ్ళు సేవింగ్స్ ఖాతాలు కానీ ఆర్డీలో కానీ ఫిక్స్డ్ చేసుకుంటారు బ్యాంకులలో. బ్యాంకులకు వీళ్ళ దివాలా ఇస్తే వాళ్ళు మొత్తం లాస్ అయిపోతుంది. ఏసీజీసీ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ దాని ప్రకారము ఎవరైనా వ్యక్తులు 5 లక్షలకు పైన ఎక్కువ డిపాజిట్ చేసుకున్నప్పుడు అక్కడ బ్యాంకులో దివాలా ఇస్తే వాళ్ళకి వచ్చేది 5 లక్షలు మాత్రమే, అంతకన్నా ఎక్కువ రాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వము 2004లో సీనియర్ సిటిజన్స్ స్కేవ్ స్కీమ్ అని ఇంట్రొడ్యూస్ చేసింది 2004లో. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. డిపాజిట్ ద్వారా వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది, డబ్బు కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఈ డిపాజిట్ చేసిన డబ్బు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ బటన్. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ, దీనికి ఇండియన్ సిటిజన్ కావాలి, ఏజ్ 60+ ఉండాలి, 60 years క్రాస్ కావాలి. వాళ్ళు 55 to 60 మధ్యన బీఆర్ఎస్ కానీ సూపర్ ఎన్యూషన్ కానీ రిటైర్మెంట్ వాళ్లకు కూడా వర్తిస్తుంది. ఎన్ఆర్ఐ నాట్ ఎలిజిబుల్. అలాగే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆ మెంబర్స్ కూడా దీనికి నాట్ ఎలిజిబుల్. తర్వాత 50 years ఏజ్లో రిటైర్ అయిన డిఫెన్స్ పర్సనల్ వాళ్ళు, డిఫెన్స్ ఆర్మీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సివిల్ డిఫెన్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ డిపాజిట్ మినిమం 1,000, మ్యాక్సిమం 15 lakhs. ఇది వన్ టైం డిపాజిట్. ఈ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ ఉన్నది. వీళ్ళు పెన్షనరీ బెనిఫిట్స్ తీసుకున్న 1 month లోపల డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. లేకుంటే తర్వాత 1 month తర్వాత అంటే యాక్సెప్ట్ చేయరు దాన్ని. కాబట్టి మనం అమౌంట్ క్లెయిమ్ చేసుకుని 1 month లోపలనే దాన్ని డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఫ్లెక్సిబుల్ 10 year ఉంది. 10 year 5 years. 5 years తర్వాత మనకు కావాలంటే మళ్ళీ 3 years ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రీ మెచ్యూరిటీ విత్డ్రాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మొదటి సంవత్సరంలో విత్డ్రా చేసుకుంటే మనకు ఎట్టి ఇంట్రెస్ట్ రాదు, 0% కూడా రాదు. కాబట్టి ఓన్లీ మనం డిపాజిట్ చేసిన అమౌంటే మనకు వస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్లో విత్డ్రా చేసుకుంటే మన డిపాజిట్లో 1.5% డిడక్ట్ అవుతుంది. అలాగే 2 years తర్వాత 3 to 5 years మధ్యన బిఫోర్ మెచ్యూరిటీ తీసుకుంటే 1% డిడక్ట్ అవుతుంది. దాని తర్వాత మనం ఒకవేళ 5 years తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకుంటే 60 yearలో కూడా మనకు మొత్తం డబ్బు రాదు. కాబట్టి మొత్తము మెచ్యూరిటీ తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఈ డాక్యుమెంట్స్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, 2 photos, అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి, తర్వాత మన పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయి కదా దాని ప్రూఫ్ కావాలి. ఎందుకంటే కొంతమంది పెన్షన్ ఈ డిపాజిట్తో పాటు మిగతా డబ్బులు కూడా దీంట్లో జమ చేయడానికి చూస్తారు. అలా వీల్లేదు, ఓన్లీ పెన్షనరీ బెనిఫిట్స్ మాత్రమే దీంట్లో డిపాజిట్ చేయాలి. కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్, దీని ప్రస్తుత ఇంట్రెస్ట్ రేటు 7.4% per annum. ఈ ఇంట్రెస్ట్ ఎవ్రీ క్వార్టర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అంటే మన దేశ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తగ్గవచ్చు, ఎక్కువ కావచ్చు, లేకుంటే అంతే కూడా ఉండదు, ఉన్నదాని అంతే ఉండొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ తగ్గితే మనము మెచ్యూరిటీ అమౌంట్ కొద్దిగా తగ్గుతుంది. ఇంట్రెస్ట్ ఎక్కువైతే మెచ్యూరిటీ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ ఈ 7.4% అంటే దాదాపు మనము 5 lakhs డిపాజిట్ చేసుకుంటాం అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ 9,250 వస్తుంది. తర్వాత మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ 1,85,000 వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ 6,85,000 వస్తుంది. అలాగే 5 లక్షలు డిపాజిట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ 18,500 క్వార్టర్లీ. తర్వాత మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ 3,70,000. తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ 13,70,000. అలాగే 15 lakhs డిపాజిట్ చేసుకుంటాం అనుకోండి, క్వార్టర్లీ ఇంట్రెస్ట్ 27,750. మెచ్యూరిటీ ఇంట్రెస్ట్ 5,55,000. మెచ్యూరిటీ అమౌంట్ 20,55,000 వస్తుంది. ఈ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎవ్రీ క్వార్టర్కి మనకు డిపాజిట్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ 1st April, 1st July, 1st October అండ్ 1st January ఎవ్రీ క్వార్టర్ ఇయర్లో మన ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. దీనికి అప్లై చేసుకోవడం ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఉంది, ఆన్లైన్ లేదు. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ అక్కడికి వెళ్ళి పైన చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేయాలి. దీనికి నామినీ ఫెసిలిటీ ఉంది. అప్ టు 4 nominees మనము ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్ అంటే 19 బ్యాంక్స్ ఉన్నాయి. ఈ అకౌంట్ మనము
ఏ పోస్ట్ ఆఫీస్ అయినా కానీ లిస్టెడ్ 19 బ్యాంక్స్ ఉన్నాయి. వాటిల్లో కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. స్కీమ్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. మన డిపాజిట్స్ పైన దాని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరి మా క్వార్టర్ డిపాజిట్ అయిపోతుంది. తర్వాత సెక్షన్ 80C ప్రకారం మనకు అప్ టు మన ఫైనాన్షియల్ ఇయర్లో మన డిపాజిట్స్ అమౌంట్ పైన అప్ టు 1.5 lakhs మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 50,000 కనుక క్రాస్ అయితే మనకు ఇంట్రెస్ట్ పేమెంట్ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని ట్యాక్స్ను కూడా అవాయిడ్ చేయడానికి 15H సబ్మిట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ పైన కూడా మనము మోర్ దెన్ 50,000 అయినా కానీ అప్ టు 1.5 lakhs మనకు బెనిఫిట్ ఉంటుంది. ఫామ్ 15 అప్లికేషన్ మనము బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఈ స్కీమ్కి అప్లై చేసినప్పుడు సబ్మిట్ చేస్తే బాగుంటుంది. దాని ద్వారా మనకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అప్ టు 1,50,000 ఇంట్రెస్ట్ పైన కూడా మనకు ఎగ్జంప్షన్ వస్తుంది. ఈ డిపాజిట్స్ అన్ని పోస్ట్ ఆఫీస్లోనూ మరి 19 బ్యాంక్స్ అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, IDBI, ఇండియన్ బ్యాంక్, IOB, పంజాబ్ నేషనల్ బ్యాంక్, SBI, సిండికేట్ బ్యాంక్, UCO బ్యాంక్, UBI, విజయ బ్యాంక్, ICICI. ఈ 19 బ్యాంకుల లిస్టు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యన కొన్ని మెర్జ్ అయినాయి కాబట్టి ఆ లిస్టు 19 నుండి కొద్దిగా తగ్గిపోవచ్చు. కాబట్టి మెర్జ్ అయిన బ్యాంకులు ఏమైనా చూసుకొని మనం డిపాజిట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.